వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈ రోజు సమ్మక్క జాతరకి వెళ్తున్నాము. మేమైతే మేడారంకి అయితే వెళ్ళట్లేదు. మా ఇంటి దగ్గర ఉన్న విలేజ్ లోనే జాతర అవుతుంది, అక్కడికి వెళ్తున్నాము. ఈ రోజు అక్కడే నిద్ర చేసి రేపు వస్తాము. వెళ్ళినాక కాసేపు అయితే కూర్చొని మా అక్క వాళ్ళ ముగ్గురు పిల్లలకైతే గుండు దించడానికి వెళ్తున్నాము. ఎందుకంటే గుండు దించుకున్న తర్వాతనే దర్శనం చేసుకుంటారు కదా. అండ్ మా గుండు పాప అయితే ఫుల్ ఏడుస్తుంది అనుకున్నాం గుండు చేయించేటప్పుడు. వాళ్ళ అన్న అక్కని చూసి అయితే మంచిగా వేయించుకుంది. గుండు దించడం అయిపోయిన తర్వాత అయితే జంపన్న మావకి వెళ్ళినాం స్నానాలకి. అండ్ ఈ జాతరకు వచ్చిన వాళ్ళు స్నానం చేయాలంటే ఇక్కడే చేయాలి. ఈ చెరువుని చూస్తేనైతే నాకు నా చిన్నప్పటి మెమోరీస్ అన్ని గుర్తొస్తున్నాయి. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇదే జాతరకు వస్తాము. అండ్ ఈ చెరువు పక్కనే ఒక టెంపుల్ కూడా ఉంటది, అక్కడ దర్శనం చేసుకుని సమ్మక్క దగ్గరికి వెళ్తాము. చెరువు పక్కనే గుడి ఉంటది కాబట్టి మస్తు పీస్ఫుల్ గా అనిపిస్తుంది. గుడి వెనకాల సైడ్ అండ్ పక్క సైడ్ అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి. కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే ఈ వాల్స్ అట్లా ఏం లేకుంటుండే, గుడి వెనకాలకి వెళ్ళడానికి కూడా లేకుంటుండే, చుట్టూ తిరగడానికి. ఫ్యూ ఇయర్స్ బ్యాకే ఇవన్నీ కట్టినారు. ఈ టెంపుల్ అయితే రామప్ప టెంపుల్ అని పిలుస్తారు. ఇంతకీ ఈ టెంపుల్ మీకు ఎంత మందికి తెలుసు అన్నది కామెంట్ చేయండి. నాకైతే ఇట్లాంటి ప్లేసెస్ అంటే మస్తు ఇష్టం. టెంపుల్ నుంచి వ్యూ ఎంత బాగుందో కదా, చుట్టుపక్కల చెరువు అండ్ చెట్లు కూడా. ఇంతకీ మీరు జాతరకి ఎక్కడికి వెళ్ళారు అన్నది కామెంట్ చేయండి. మేమైతే ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత సమ్మక్క దేవుని దగ్గరికి వెళ్తాము దర్శనానికి. మేమైతే టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ తిరిగి గుడి లోపలికి అయితే వెళ్ళినాము. టెంపుల్ ముందు నుంచి వ్యూ అయితే ఇట్లుంటుంది. చిన్నప్పుడు ఆ గంట కొట్టడానికి మాకైతే పెద్ద యుద్ధాలే అయ్యేటి. ఇంతకీ మీరు జాతరకు ఎక్కడికి వెళ్ళిరు అన్నది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా సారలమ్మ అయితే రాలేదు, అందుకే ఇక్కడ కాసేపు ఉండి టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఇక్కడే ఉన్నాము. సమ్మక్క సారలమ్మ వచ్చిన తర్వాత దర్శనం చేసుకుందాము అని చెప్పి. ఇంకా గుడి లోపలికి వెళ్ళగానే శివలింగం అవుతుంది. లోపలికి వెళ్ళగానే నాకైతే మస్తు ప్రశాంతంగా అనిపించింది. ఇంకా దర్శనం చేసుకుని మేమైతే కాసేపు అక్కడనే కూర్చున్నాము. అప్పటికే మా అమ్మ చెప్తూనే ఉంది వెళ్దాం పదా అని చెప్పి. పెద్దవాళ్ళు ఉన్నారే, మా చిన్న వాళ్ళ బాధను అస్సలు అర్థం చేసుకోరు. అదే దేవుని దగ్గరికి వచ్చిందే ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడానికి, వీళ్ళేమో పద అని రమ్మంటనే ఉంటారు. ఇంతకీ మీ ఇంట్లో కూడా ఇంతేనా? నాకైతే శివయ్య దర్శనం మంచిగా అయింది, కానీ వాళ్ళన్నది కూడా కరెక్టే కదా, తొందరగా వెళ్తే తొందరగా అన్ని పనులు చేసుకోవచ్చు అని అంతే. మేము వచ్చిన జాతరలో అయితే రూమ్స్ ఏమి ఉండవు, ఇట్లా టెంట్స్ ఉంటాయి, వాటి కిందనే ఉండాలి. ఇట్లా ఫ్యామిలీస్ తోటి వస్తే మంచిగా అనిపిస్తది కదా. ఇంతకీ మీకు ఇట్లాంటి ప్లేసెస్ లో స్టే చేయడం ఇష్టం ఉంటదా? నాకైతే మస్తు ఇష్టం ఇట్లా ఉండాలంటే. తర్వాత అయితే మా బావాలతోని కోడిని తీసుకురావడానికి అయితే మా తొట్టి గ్యాంగ్ తో కలిసి వెళ్ళి మేమైతే 2 కోళ్ళని తీసుకున్నాం, ఒకటి మా అక్క వాళ్ళకి ఒకటి మాకు. ఇక్కడ టికెట్ తీసుకొని కోడిని కట్ చేయించుకోవాలి. అండ్ జాతరలో కూడా మేకలను కోసుకుంటున్నారు. మేమైతే ఇంటి దగ్గరనే మేకతో చేసుకున్నాం, ఇక్కడైతే కోడితో చేసుకుంటున్నాము. నేను ఎక్కడికి పోయినా నా వెంట మా అక్క వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా ఉంటారు. నేనే వాళ్ళ ఏజ్ అనుకుంటారా లేకపోతే నా ఏజే వాళ్ళు అనుకుంటారా అనేది అర్థం కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా వెంబడి ఖచ్చితంగా వస్తారు. అండ్ అట్లనే ఇష్టం నాకు కూడా. చికెన్ కట్ చేసే దగ్గర అయితే పెద్ద లైన్ ఉంది. చికెన్ అయితే కట్ చేయించుకొని ఇంకా వాష్ చేసి అయితే తీసుకెళ్తుంది. ఎందుకంటే జాతరలో ఉన్నది అది ఒకటే ట్యాంక్, మళ్ళీ వాష్ చేయాలంటే ఇక్కడికే రావాలి. నేనైతే చికెన్ తీసుకొని వచ్చేసరికి మా వాళ్ళు రైస్ కూడా వండుతున్నారు, కర్రీకి కూడా ప్రిపరేషన్స్ ఒక సైడ్ ఏమో మా వంటలు అవుతున్నాయి, ఇంకో సైడ్ ఏమో దేవుని తీసుకురావడానికి వెళ్తున్నారు. నేనైతే దేవుని తీసుకొచ్చేటప్పుడు అయితే ఎప్పుడు మేమైతే సారలమ్మ తల్లి వచ్చిన తర్వాత దర్శనం చేసుకుందామని వెయిట్ చేస్తున్నాము. చిలకలగుట్ట అడవి నుంచి సమ్మక్కని సారలమ్మ తల్లిని తీసుకొస్తారు కదా, అయితే నిన్న నైటే సమ్మక్కని తీసుకొచ్చిర్రు, ఇప్పుడైతే సారలమ్మని తీసుకురావడానికి వెళ్తున్నారు. నేనైతే చూసి వస్తా అని చెప్పి దేవుని దగ్గరికి అయితే వెళ్తున్నా. మా అమ్మకైతే చెప్పలేదు వెళ్తున్నా అని, చెప్తే పంపించదు. ఎందుకు అంటే నాకు దేవుడు వచ్చిన వాళ్ళని చూస్తే మస్తు భయం అవుతుంది, అందుకే వద్దు వెళ్ళడం అని చెప్తుంది. కానీ నేను వెళ్ళొచ్చిన తర్వాత అమ్మకి చెప్తే ప్లాన్ అంతా రివర్స్ అయింది. నేను కూడా వస్తుంటేను కదా నీతో అని చెప్పింది. ఇంతకీ సమ్మక్క తల్లి అడవుల్లోనే ఎందుకు ఉంటది, సమ్మక్క తల్లికి టెంపుల్ ఎందుకు లేదు అన్నది మీకు ఏమన్నా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. సమ్మక్క తల్లికి అడవులే పెద్ద గుడి. ఆమె అడవుల్లో ప్రజల మధ్య జీవించింది, మట్టి మీదనే ఆమె అడుగులు, ప్రకృతి ఒడిలోనే ఆమె అన్యాయాన్ని ఎదిరించి అధర్మంపై యుద్ధం చేసింది. గాయాలతో నిండిన శరీరంతో సమ్మక్క తల్లి అడవుల్లోకి వెళ్ళింది. ఆమెని అనుసరించిన భక్తులకి సమ్మక్క తల్లి ఇలా చెప్పింది, నన్ను గోడల్లో బంధించకండి, నన్ను రాయిగా విగ్రహం చేయకండి, నన్ను ప్రకృతి ఒడిలోనే ఉంచండి అని ఈ మాటలు చెప్పి సమ్మక్క తల్లి చిలకలగుట్ట అడవుల్లోకి వెళ్లిపోయిందంట. ఆ అడవుల్లో ఒక పవిత్ర క్షణంలో సమ్మక్క తల్లి కుంకుమ భరణిగా మారిందంట. నాకైతే ఇదే తెలుసు, మీకు ఎవరికైనా ఇంకా తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే సారలమ్మ తల్లిని తీసుకుని దగ్గరికి వెళ్తున్నాము. నా దగ్గర కూడా సారలమ్మ తల్లింది చూసినారా. సమ్మక్క సారక్క ఇద్దరు వచ్చిన తర్వాత దర్శనం చేసుకుందామని అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా మేము కూడా సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి ఇద్దరు వచ్చిన తర్వాతనే దర్శనం చేసుకుందామని వెయిట్ చేసినాము. ఇంకా మా వాళ్ళని కూడా తీసుకెళ్దామని చెప్పి వచ్చిన. నేను వచ్చేసరికి చికెన్ కర్రీ చేస్తున్నారు, నేను కొంచెం టేస్ట్ చేస్తా అంటే మా వాళ్ళు అద్దంటున్నారు. దర్శనం అయిపోయిన తర్వాత దేవునికి మొక్కి తినాలంట.
మా గుండు పాప అయితే పడుకుంది పాపం నేను వచ్చేసరికి. నేను తీసుకొచ్చిన దేవుణ్ణి మా అమ్మకి ఇస్తే మస్తు హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి చాలా మంది దర్శనం చేసుకొని వెళ్ళినారు. ఇంకా దర్శనం చేసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మార్నింగ్ నుంచి అయితే ఎవరు దర్శనం చేసుకోలేదు, ఎందుకంటే సమ్మకు ఒక్కతే వచ్చింది, సార్లమ్మ రాలేదు, అందుకే అందరు ఆగినట్టున్నారు. పోనీ మనమన్నా కొంచెం లేట్గా వెళ్దాము అంటే మా అమ్మనైతే అస్సలు వినదు, ఇప్పుడే వెళ్ళాలి అని చెప్పి ఇప్పుడే తీసుకెళ్ళింది. నా టాస్క్ అయితే స్టార్ట్ అయింది, ఎందుకంటే కొబ్బరికాయ అస్సలు వలగదు. నేను షార్ట్ లో కూడా చెప్పిన కదా, నేను కొడితే అస్సలు వలగదు ఎందుకో కొబ్బరికాయ. రామప్ప టెంపుల్ లో అట్లనే అయింది, మేము నిన్న సమ్మక్కకి పెట్టుకున్నప్పుడు కూడా అట్లనే అయింది. నేను లాస్ట్ ఇయర్ సమ్మక్క జాతరలో కూడా నాకు అట్లనే అయింది. నా వెనకాల అయితే కొబ్బరికాయ కొట్టడానికి మస్తు మంది వెయిట్ చేస్తున్నారు, నా కొబ్బరికాయ అయితే అస్సలు వలుగుతలేదు. నాకైతే భయం అవుతుంది, ఎవరన్నా వెనక నుంచి ఏమన్నా అంటారేమో ఎంతసేపు అమ్మ అని చెప్పి. ఎందుకంటే ఇందాక నా ముందున్న వాళ్ళని కూడా నేను అన్నా ఎంతసేపు అమ్మా ఎంతసేపు చేస్తారు అని చెప్పి. ఫైనల్లీ సమ్మక్క దేవుడు అయితే కనికరించి నా కొబ్బరికాయ వలిగింది. అండ్ నేను కొబ్బరికాయ కొట్టేసరికి దర్శనం చేసుకుని జనాలు కూడా వెళ్ళిపోయారు, అంతసేపు అయింది. మరి ఇంకా మా దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఇంకెళ్ళి వండుకుని అన్ని తినాలి, మస్తు ఆకలి అవుతుంది నాకైతే. మా గుండుగాడైతే దర్శనానికి రాలేదు పాపం, పడుకుంది, వాళ్ళ మమ్మీ దగ్గర ఉంది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అయితే జనాలు వచ్చే వాళ్ళు వస్తున్నారు, తినే వాళ్ళు తింటున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, ఖాళీ ఖాళీ అవుతుంది మొత్తం. ఇంకా మేమైతే తినడం స్టార్ట్ చేసినాము. ఇట్లా ఫ్యామిలీతో కూర్చొని తింటూ టైం స్పెండ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా మేము తినడం అయిపోయిన తర్వాతనైతే మా గుండు పాప లేచింది. లేవడం తోటి అన్నం తినమంటే బొమ్మలు కావాలి అని చెప్తుంది. ఇక్కడైతే ఎక్కువ షాప్స్ ఏం లేవు, 3 షాప్స్ ఏమో ఉన్నాయి అంతే. నీకేం కావాలి అని అడిగితే చిల్క కావాలి అని చెప్తుంది. ఆమె చెప్పింది యాడ్ చేద్దామంటే బ్యాక్గ్రౌండ్ లో అయితే సాంగ్స్ ప్లే అవుతున్నాయి. ఇంకా వాళ్ళకి కావాల్సినవి తీసుకున్న తర్వాత అయితే మా గుండు పాపని దర్శనానికి తీసుకెళ్ళిన, ఎందుకంటే మేము దర్శనానికి పోయినప్పుడు ఆమె పడుకుంది. మళ్ళీ తను సమ్మక్క దగ్గర గుండు చేయించుకుంది కదా, దర్శనం కంపల్సరీ చేయించాలి అని చెప్పి తీసుకెళ్ళిన. ఇంకా నైట్ టైం అయింది కదా, అందుకే ఎవ్వరు లేరు, ఎవరో ఒక్కరు ఉన్నారు అక్కడక్కడ. మేమైతే చాలాసేపు అక్కడే ఉన్నాం, మంచిగా దర్శనం చేసుకుని కొంచెం టైం స్పెండ్ చేసి వచ్చినాము, ఎందుకంటే ఎవరు లేరు కదా. అండ్ ఆమె లేచిన తర్వాత చెప్తుంది దేవుడు నన్ను రమ్మన్నాడు మొక్కడానికి తీసుకెళ్ళమని చెప్తుంది. కళలో కనిపించి చెప్పిందంట. అండ్ నువ్వేం కోరుకున్నావు సమ్మక్కని అని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే నాకు ఐస్ క్రీమ్ కావాలి, నాకు టాయ్స్ కావాలి అని చెప్పి కోరుకుందంట. సరే అని చెప్పి టాయ్స్ అయితే కొనిచ్చినాము. ఆమె కోరుకున్నందుకు ఐస్ క్రీమ్ అయితే ఇప్పిద్దామని చెప్పి చాలాసేపు తిరిగినాము. అక్కడైతే ఐస్ క్రీమ్స్ ఏం దొరకలేదు, లేవు. ఇంకా మేమైతే మంచిగా దర్శనం చేసుకున్నాము, చాలాసేపే ఉన్నాం లోపల, ఎవరు లేరు కాబట్టి మంచిగా ప్రశాంతంగా అనిపించింది. నాకైతే మధ్యాహ్నం దర్శనం చేసుకున్న దానికంటే ఇప్పుడే మంచిగా అనిపించింది. ఇంకా మేము వెళ్ళేసరికి అందరు తిని ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా వాడుకున్నారు. ఇంతకీ మీకు ఇట్లా స్టే చేయడం ఇష్టమా లేదా అన్నది కామెంట్ చేయండి. మేమైతే వెళ్ళి తిని కొసేపు అయితే కూర్చున్నాము. నాకైతే నిద్ర పడుతుందో లేదో అనుకున్నా, కానీ నేనైతే మంచిగా నిద్ర. ఇంకో ట్విస్ట్ ఏంటంటే నేను మార్నింగ్ 6 o'clock లేచినాం, లేచేసరికి అందరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళలేరు. అంటే నైట్ 1 o'clock 2 o'clock 3 o'clock అట్లా ఎప్పుడు మెలకువ అయితే అప్పుడు వెళ్ళినట్టే ఉన్నారు. మేము మార్నింగ్ లేచి చూసరికి మొత్తం ఖాళీ ఖాళీ. మేమైతే మార్నింగ్ లేసి వంట చేసుకొని తిని వెళ్దామని చెప్పి అన్ని తెచ్చుకున్నాము, కానీ ఎవరు లేకపోయేసరికి ఇంకా మేము కూడా వెళ్దామని చెప్పి అన్ని సర్దుకుంటున్నాము. నేనైతే మా వాళ్ళు సర్దేటప్పుడు దేవుని దగ్గరికే వెళ్ళినా, ఎందుకంటే మళ్ళీ 2 years తర్వాత కదా మనం వచ్చేది, అందుకే ఒకసారి బయట నుంచే చూసి వద్దామని చెప్పి వెళ్ళినా. నాకైతే ఇక్కడ నుంచి వెళ్ళాలని అస్సలు లేదు, కానీ వెళ్ళాలి తప్పదు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.